For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహారకాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కన్యరాశి వారు సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదమును కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పూ, షా, అణ, టా, పే, పో అనేటువంటి అక్షరాల వారందరికీ కూడా, రా, రి అక్షరం అనే వారందరికీ కూడా ఈ యొక్క కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరు సోమవారం సోమవతి అమావాస్య మఖ నక్షత్రము, మంగళవారము పుబ్బా నక్షత్ర సందర్భంగా, కాళ అమావాస్య సందర్భంగా రాశిలోనే శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం, శుక్రుడు యొక్క నక్షత్రం పుబ్బా నక్షత్రము మంగళవారం అమావాస్య ఉండడము, అదే కాకుండా వీరికి 6వ స్థానంలో శని యొక్క ప్రభావ సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత వక్రగమన సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, అంతర్గతమైనటువంటి బహిర్గతమైనటువంటి అపోహలు తొలగిపోగలగాలి అన్నట్లయితే కూష్మాండ దీపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం, పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని వేయడం, ఉప్పును పోయడం, బియ్యాన్ని పోయడం, అందులో కొద్దిపాటి తెల్ల ఆవాలను పోసి గుమ్మడికాయను సగ భాగాన్ని కట్ చేసి పసుపు కుంకుమను పూసి 8 వైపుల దీపాన్ని పెట్టి దీపాన్ని వెలిగించుకొని షోడశ ఉపచార పూజా కార్యక్రమం చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, పెరగన్నం కానీ, చక్కెర పొంగల్ కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని నమస్కారం చేసుకొని చాకలి ఆడవాళ్లకు దీన్ని దానము చెయ్యడం వలన సకలమైనటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక వ్యయంలో రవి సంచార స్థితి, రాశిలోనే కేతు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము, ఈతి బాధలు, ఎవరో ఏదో అనుకుంటున్నారు, అందరూ నాకే చెప్తున్నారు, నాతో అవసరం ఉన్నప్పుడు జనాలు ఒక రకంగా ఉంటున్నారు, నా అవసరమైన తర్వాత ఇంకో రకంగా ఉంటున్నారు అనేటువంటిది మనోవేదనకు మందు లేదు అని చెప్పి పెద్దవాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో, ఇలాంటి ఈ కాళ అమావాస్య సందర్భంగా ఇలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల మనోధైర్యాన్ని మించినటువంటి ఆయుధం లేదు, ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం లేదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. మనోధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. అదే కాకుండా గ్రహాలలో అనేక రకాల మార్పులు చెందుతూ ఉన్నాయి కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, సూర్య నమస్కారం, దానం, ధర్మం, ప్రశాంతతతో మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, అలాగే చేతి వృత్తుల వారికి అందరికీ కూడా కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ
ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.